not that we are against this intensive revision happening, sir, but it should happen. I do not understand why my learned friends have to agitate in this. Sir, when I say that कि no, जो भी इस मुल्क का शहरी है और एलिजिबल है वोट करने के लिए, उसके वोट के हक को छीना नहीं जाना चाहिए. यही हमारा मुतालिबा है. हम ये नहीं कह रहे हैं कि एक पाकिस्तानी को, एक बांग्लादेशी को आप लाकर उसको वोट देने का हक दे दें. सर, this is all wrong. When Bihar में, sir, this SIR had happened, not a single Muslim name or in Bihar was found to be from Bangladesh or from Pakistan or elsewhere, sir. ये सिर्फ एक पॉलिटिकल प्रोपेगेंडा है, नफरत फैलाने का. हिंदू मुसलमान, हिंदू मुसलमान, हिंदू मुसलमान. कोई भी एक ठेकेदार नहीं है इस मुल्क का कि वो कह दे कि हम इस मुल्क के हैं, दूसरे इस मुल्क के नहीं है. ये मुल्क सबका है. ये मुल्क हिंदू का है, ये मुल्क मुसलमान का है, ये मुल्क ईसाई का है, ये मुल्क पारसी का है, ये मुल्क गॉड, अल्लाह, भगवान को नहीं मानने वाले का भी है. ये मुल्क हर किसी का है. कोई एक ठेकेदार नहीं है इस मुल्क का. ये मुल्क किसी की बाप की जागीर नहीं है कि वो अपनी जागीर को चलाते रहे, जैसा चाहे बोलते रहे. हम मुसलमान भी इस मुल्क का हिस्सा थे, है और रहेंगे. हम इस मुल्क में वफादारी के साथ खड़े थे, हैं और रहेंगे. तो मैं आपके जरिए हुकूमत से फिर से मुतालबा करूंगा कि SIR आने वाला है. SIR के लिए जो भी जरूरी इंतजामात करना है करिए और मेक श्योर करिए कि कोई भी एलिजिबल वोटर का वोटिंग राइट उससे न छीना जाए. सर, थैंक यू वेरी मच फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी. सर, श्री महेश्वर रेड्डी. అధ్యక్ష, ఈరోజు చర్చ ఏంది, దేని విషయం చేస్తూ ఉన్నారో అర్థం కాలేదు. ఇంతసేపు మీరు అవకాశం ఇచ్చి మీరు ఎక్కడనో బంగ్లాదేశ్ అంశంలో, లేకుంటే బీహార్ అంశంలోనో, ఉత్తరప్రదేశ్ అంశంలోనో మాట్లాడేటువంటి అవకాశాలు మరి ఎంఐఎం సభ్యులకు ఇచ్చారు. దేనికోసం మరి అంతసేపు మాట్లాడుతూ ఉంటే మీరు అబ్జెక్షన్ చెప్పకుండా, వాళ్ళని కరెక్ట్ చేయకుండా మీరు ఈ రకంగా అవకాశం ఇచ్చారో అర్థం కావడం లేదు. ఈరోజు SIR విషయంలో నేను మాట్లాడుతున్నాను కదా, నేను అదే మాట్లాడుతూ ఉన్నాను. నేను మాట్లాడేటప్పుడు వారు మాట్లాడేటప్పుడు నా అబ్జెక్షన్ చెప్పలేదు కదా. ఎందుకోసం అని వారు ఇట్లా ఇదవుతున్నారు? నేను ఎందుకోసం అని లేచి మాట్లాడుతూ ఉన్నాడు సార్? దేనికోసము? ఇప్పుడు నేను మాట్లాడే అవకాశం నాకు ఇవ్వండి కదా. ఎవరు? अरे आप भी ऐसा डिक्टेट नहीं करना, आप भी ऐसा बात नहीं करना. ये गलत बात कर रहे हैं आप. ऐसा बात नहीं करना. ऐसा कैसा बात करते आप? ऐसा कैसा बात करते आप? अरे किसका जागीर है? किसका जागीर है आपका? आप कैसा कैसे बात करते? किसका जागीर है? अच्छा, जागीर का बात क्यों बात करते? ऐसा क्यों बात कर रहे हैं आप? ऐसा बात कर रहे नहीं है ना. अरे ऐसा क्यों बात करते आप? ऐसा बात नहीं करना. आप जो बोलना है, कोई भी बोल सकते हैं. ऐसा नहीं है कि मैं उनको बोलूंगा आप ये बोलो. मैं नहीं बोल सकता हूं. मैं उनको नहीं बोल सकता हूं क्या बोलना है. अध्यक्ष, ఈరోజు नहीं बोल सकते. अब बैठिए. अरे అధ్యక్ష, ఈరోజు ఏ చర్చ అయితే మనం చేశామో ఆ చర్చ మీద మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. చర్చను డివేట్ చేసి ఈరోజు దాని గవర్నమెంట్ SIR మీద సెపరేట్గా చర్చ పెడదాం అధ్యక్ష. దాని మీద ఖచ్చితంగా చర్చ. ఈరోజు మరి ఎల్లో మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. ఈరోజు సాయంత్రం ఇంకా గంట సేపు పెడతారో 2 గంటలు ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తారో చెప్పండి. SIR మీద మాట్లాడదామంటే మాట్లాడదాం అధ్యక్ష. ఈరోజు డూప్లికేషన్ ఆఫ్ ఓటింగ్ విషయంలో ప్రాపర్ ఐడెంటిటీ లేకుండా ఇష్టానుసారంగా ఎన్రోల్ అయిపోయి ఈరోజు ఇష్టానుసారంగా ఓటింగ్ ప్యాటర్న్ని వాళ్ళు రిగింగ్ చేస్తా ఉన్నారన్న అంశం మీద SIR తీసుకొచ్చేసి అక్కడ ఉన్నటువంటి అనేక 58 లక్షల ఓటర్స్ని, ఫేక్ ఓటర్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఓటర్స్ లిస్టులోకి వెళ్ళి మరి డిలీట్ చేయించడము, మనం కరెక్ట్ చేయడం అనేది జరిగింది అధ్యక్ష. దానికోసం ఎక్కడో బీహార్లో జరిగిన అంశాన్ని, ఉత్తరప్రదేశ్లో జరిగిన అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు కదా అధ్యక్ష. దేశవ్యాప్తంగా ఈరోజు మరి అపోజిషన్ పార్టీసే అడిగినారు కదా అధ్యక్ష. ఇక్కడ మరి విపరీతమైనటువంటి ఓటింగ్ ప్యాటర్న్ లోపల అనేకమైనటువంటి ఫేక్ ఓట్స్ ఉన్నాయని, ఆ ఫేక్ ఓట్స్ కరెక్షన్లో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా SIR తీసుకొచ్చారు. దాంట్లో భాగంగానే మరి ఫేక్ ఓట్స్ ఉన్నటువంటి, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీస్, అక్కడ ఎక్కడ ఎందుకోసమని హిందూ ముస్లిం వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. కొంతమంది సభ్యులు హిందువులు ముస్లింలు అంటా ఉన్నారు కదా. ఇక్కడ హిందూ ముస్లిం అని కాదు అధ్యక్ష. ఎక్కడ అధ్యక్ష మీరు చెప్పారు, వారు కూడా చెప్పారు సార్. చర్చ సంబంధించి నేను కూడా కోరుతా ఉన్నాను. మీరు చెప్పిండ్రు, అయిపోయింది. మీరు చెప్పిండ్రు కదా. బీజేఎల్పీ లీడరు
మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడింది కూడా మీరు వినటం జరిగింది అధ్యక్ష. యూనో హానరబుల్ స్పీకర్స్ సార్ మళ్ళా ఈ చర్చ సంబంధించి ఎస్ఐఆర్కు సంబంధించి వారు వివరణ ఇస్తా ఉన్నారు అధ్యక్ష. వివరణ కాదు, ఈరోజు వారు అడిగింది ఏంది, ఎలిజిబుల్ ఓటర్ షుడ్ నాట్ బి డిస్ఎన్ఫ్రాంచైజ్ కావద్దు అని అడిగారు. సింపుల్. యు ఆర్ ఆల్సో ఫర్ ఇట్. మీరు కూడా అదే చెప్పినారు. యు ఆర్ ఆల్సో ఫర్ ఇట్. నథింగ్ సార్. దిస్ ఇస్ అరే సార్, ఎవ్వరు మైక్ కట్ చేయడం లేదు సార్. ఇక్కడ నేను మిమ్మల్ని కోరుతున్నాను యాజ్ ఎ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, ఐఎమ్ పుట్టింగ్ an appeal through honorable state towards you sir here. ఎల్ఏ మినిస్టర్ మాట్లాడినప్పుడు మైక్ మీరు ఆ విధంగా స్పీకర్ సార్ మీరు కూర్చోండి, మాట్లాడినాక మీకు ఇస్తాను, కూర్చోండి సార్. ఈరోజు నేను మహేశ్వర్ రెడ్డి గారిని ఏం కోరుతున్నాను అంటే, హీ మేడ్ హిస్ పాయింట్ అధ్యక్ష. వాట్ ఎవర్ MIM floor leader sahab has made a point, Maheshwar Reddy sahab also has made a point. We will keep that into our discussion and we'll come back. Government will come back with a proper reply. Please have patience sir. Basically sir, నేను ఈరోజు సెకండ్ అమెండ్మెంట్ బిల్కు సంబంధించి ఇంతకుముందే వారు చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల్లో సమర్థవంతంగా మరియు బాధ్యతాయుతమైన పాలనను అందించడానికి ఈరోజు పురపాలక కార్పొరేషన్లో ఎన్నికల నిర్వహణ గురించి క్రమబద్ధం చేయడానికి 2009లో చట్టం చేయబడ్డది అధ్యక్ష. మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది. చట్టంలోని 195A సెక్షన్ పట్టణ స్థానిక సంస్థల్లో ఓటర్ల జాబితా తయారీ, ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్, ప్రచురణ మరి దాని గురించి వివరణ ఇస్తుంది అధ్యక్ష. ఈ 195Aలో ఈ సబ్సెక్షన్ 1 కింద గల మినహాయింపు ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి, అంటే ఇక్కడ మనకున్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్, సంబంధిత శాసనసభ నియోజకవర్గాల జాబితాలో సవరణలు, స్థల మార్పులకు సంబంధించి, తొలగింపుల విషయంలో మరియు చేర్పులకు సంబంధించి పట్టణ స్థానిక సంస్థల్లో ఓటర్ల జాబితాలో తేవటానికి ఉన్న అంశం. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి సిఫార్సుల మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల అధికారిక ప్రకటన ఏదైతే మనం చేస్తూ ఉన్నాం తేదీ వరకు, భారత్ రిజిస్ట్రేషన్ నియామకాలు 1915లోని 22 నియమంతో కలిసి ఏదైతే మన చట్టం ఉందో 1960లో 22 మరియు 23 సెక్షన్ల కింద చేసిన అన్ని న్యాయసమ్మతమైన దిద్దుబాట్లు మరియు చేరికలను స్పష్టంగా అనువర్తింప చేసుకునే అవసరం ఉందని ప్రతిపాదించింది. అర్హులైన ఓటర్ల పట్టణ స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో వారి ఓటు హక్కు కోల్పోలేరు. ఇది సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అయితే సందిగ్ధతను, ఎందుకంటే ఇంతకుముందు చెప్పారు హరీష్ బాబు గారు, ఏదైతే లాస్ట్ రోజు వరకు కూడా నోటిఫికేషన్ వచ్చే లాస్ట్ రోజు వరకు కూడా ఓటర్ల జాబితాలో మార్పు లేకుంటే ఆఖరి నిమిషంలో అక్కడున్న ఎలక్టరల్ ఆఫీసర్కు సంబంధించి మా ఓటు వచ్చింది, మా ఓటు అదానికి ఆ విధమైన కన్ఫ్యూజన్ ఉండకూడదని. అంటే ఐ వుడ్ లైక్ టు మెన్షన్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా 3 or 4 ఫేజెస్ మీద ప్రచురణ చేస్తుంది అధ్యక్ష. సో యాజ్ ఫార్ యాజ్ అంటే ఇప్పుడు లాస్ట్కి వచ్చే వరకు యాజ్ ఫార్ యాజ్ మాకు లాస్ట్కి అధికారికంగా అఫీషియల్గా వచ్చిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ప్రచురణ అక్టోబర్ 1. సో యాజ్ ఫార్ యాజ్ అంటే అక్టోబర్ 1 వరకే, ఎవరికి కూడా ఇబ్బంది రాకుండాదని యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అని పెట్టే కార్యక్రమం చేసిండ్రు. లేకుంటే ఏమవుతుంది, మీరు వచ్చిన దానికి సంశయం ఏర్పడుతుంది, సందిగ్ధత ఏర్పడుతుంది, కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. దాని విధంగా ఎక్కడికంటే అక్కడ తీసుకొస్తుంది. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వీ లిటరలీ మెంట్, దిస్ అమెండ్మెంట్ లిటరలీ మెంట్ ఇన్ దిస్ ఎలక్టరల్ రోల్స్ అఫీషియల్లీ పబ్లికేషన్ అయ్యేది అక్టోబర్ అయితే అక్టోబరు, దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ ఒకవేళ జనవరిలో వస్తే జనవరి వరకు